తిరుపతి జిల్లా సల్లూరుపేట పట్టణంలో నీట్ ప్రశ్నాపత్ర లీకేజీలను ఖండిస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిరసన. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సల్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ తిరుపతి జిల్లా కార్యదర్శి హెచ్ లోకేష్ పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నీట్ ప్రశ్నాపత్రాలు అనేక సార్లు లీక్ కావడం ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని తెలిపారు. ఈ లీకేజీల కారణంగా అనేక మంది విద్యార్థులు మానసికంగా దెబ్బతిని ఆత్మహత్యలకు పాల్పడడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ ఘటనలను ప్రధాన బాధ్యత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరియు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏదేనని ఆరోపిస్తూ వీరిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, వారి పదవులను తొలగించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువకులు న్యాయం కోసం ఆందోళనలు నిర్వహిస్తుంటే వారిపై లాఠీ చార్జ్ చేయడం ఖండనీయమని, ఇదే సమయంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో నిమగ్నం అవ్వడం బాధాకరమని అన్నారు. పేపర్ లీకేజ్ దొంగలను రద్దు చేయాలి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని మంత్రిని సస్పెండ్ చేయాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను అరెస్ట్ చేయాలి. తమ్ముడు రే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ ఆధ్వర్యంలో ఇవాళ తిరుపతి జిల్లా సూలూరుపేట ఆర్టీసీ బస్టాండ్ కూడల వద్ద మానవహారం నిర్వహించడం జరిగింది. కారణం ఏదైతే నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ ఉందో ఈ లీకేజ్కు పాల్పడిన దొంగలను వెంటనే అరెస్ట్ చేయాలి. ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో ఆయనే పూర్తి బాధ్యత. అయ్యా ధర్మేంద్ర ప్రధాన్ గారు, మీ పేరులోనే ధర్మం ఉంది తప్ప మీరు చేసే పనిలో ఎలాంటి ధర్మం లేదు, అధర్మ పనులే ఉన్నాయి. ఇవాళ ఈ పేపర్ ప్రశ్నాపత్రం లీకేజు ఈ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా 69 సార్లు లీకేజ్ జరిగింది. లీకేజ్ జరుగుతూ ఉంటే ఎప్పుడు లీకేజ్ జరిగినా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు విదేశీ పర్యటనలో ఉంటాడు. ఆయనేమో వెళ్ళి విదేశీ పర్యటనలో నా దేశంలో సుపరిపాలన అందిస్తా ఉన్నానని చెప్పేసి కళ్ళబుల్లి మాటలు చెప్పుకుంటూ మెప్పు పొందుకుంటూ కోట్ల రూపాయలు బ్యాంకుల నుండి అప్పులు తెచ్చుకుంటూ విదేశాలు తిరుగుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ దేశంలో యువకుల పరిస్థితి, విద్యార్థుల పరిస్థితి, ప్రజల పరిస్థితి అధోగతిగా అయిపోతూ ఉంది. ఈ నీట్ పరీక్షా పత్రం లీకేజ్ వలన 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకో ఉన్నారు. ఈ లీకేజు కేవలం డబ్బున్న వ్యక్తులు, అధికారం ఉన్న వ్యక్తులకే ఈ ప్రశ్నాపత్రం వెళ్తోంది. ఇలా లీకేజ్ జరగడం వల్ల టాలెంట్ ఉన్న విద్యార్థి, చదువుకున్న విద్యార్థి పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఈ దేశంలో ఇవాళ ఏర్పడుతుంది. దీనిలో భాగంగానే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కొన్ని సోషల్ మీడియా పార్టీలు విద్యార్థులతో కలుపుకొని అక్కడ ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం నిమ్మకి నీరెత్తినట్టు దున్నపోత మీద వర్షం పడినట్టుగా వ్యవహరిస్తుంది తప్ప ప్రధాన ముద్దాయిలను ఇంతవరకు రాజీనామా చేపించి కేసులు కట్టించలేని పరిస్థితి. సో దీనిలో భాగంగానే ఎల్లుండు అనగా 24వ తేదీ రాష్ట్రమంతటా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో కూడా ప్రతి ఒక్క విద్యార్థిని యువకులు, ప్రజలు, ప్రైవేటు, కార్పొరేట్, యూనివర్సిటీ స్థాయిల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నుండి కోరుకుంటా ఉన్నాం. లోకేష్, పీడీఎస్ తిరుపతి జిల్లా కార్యదర్శి.